కార్యము కొరకే దేవుని యొక్క సభల నిమిత్తమే వారు వెచ్చించి ఉన్నారు. అది 3 దినములు కాదు, కొన్ని దినములు అలాగ చేసి ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పరలోకం వెళ్ళిన తర్వాత నీ సొంత పని ఒక్కటి కూడా ఉండదు. నీకు సొంత పని కాదు, సొంత ఆలోచనే ఉండదు. ఇంకో మాట చెప్తాను, నీ సొంత వాళ్ళని నన్ను చూసుకుందామని కూడా ఉండదు, నీకు ఉండదు. 7 పెనిమిట్లు చేసుకున్నారు కదా, 7 పెనిమిట్లు చనిపోయారు. వాళ్ళలో బాగా ప్రేమించినోడు ఎవరో కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఆమె ఎవరికి పెనిమిట్ అవుద్ది అంటే, ఎవరి మీద మనసు పెట్టుకుని ఎవరితో ఉంటుంది అని అంటుంటే, ప్రభు చెప్పాడు, అక్కడ పెళ్లి చేసుకోవటాలు, పెళ్లికి ఇచ్చుకోవటాలు, అక్కడ పెళ్లి భార్యని పెట్టుకొని చూసుకోవటాలు ఇలాంటివి ఉండవు. ఒకటే, ఆయన యొక్క పెళ్లి కుమార్తె సంఘంగా మనము ఆయనను రెప్ప కొట్టకుండా చూస్తూ, ఎక్కడైనా మనము ఆ సమయాన్ని ఒక్క క్షణాన్ని మనం వేస్ట్ చేస్తే ఎంతో పోగొట్టుకున్నామన్నట్లుగా దేవునిని చూస్తూ ఆనందిస్తూ పరవశిస్తూ దేవదూతుల కంటే గంభీరంగా మనము ఆరాధించుదుము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఫుల్ టైము, ఇక్కడ మనకి కొంత అనుభవము. ప్రభు కొరకు ఏమి చేయాలన్నా ఫుల్ టైమ్గా కొంత అనుభవం. హల్లెలూయా. చాలా ఇష్టం నాకు ఈ చరణం, ఒక లైన్ పాడతాను. సియోను శిఖరము నీ సింహాసనము, వరపుత్రులకు వారసత్వము. సియోను శిఖరము సింహాసనము, వరపుత్రులకు వారసత్వము. కొట్టండి చప్పట్లు. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలిచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంగీతమా. నన్ను నీవు పిలిచిన వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా, వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా. హల్లెలూయా. వారసులుగా మనం పిలువబడ్డాం. వారసుడు అంటే ఆ వారసత్వం యొక్క విలువను, ఆ వారసత్వం యొక్క ఆ రుచిని, ఆ ప్రేమను అనుభవించి, ఒక మంచి మాట అంటాడు యేసు ప్రభు, ఆ తప్పిపోయిన కుమారుడు వస్తే అతనికి విందు చేస్తూ ఉంటాడు. ఇక్కడున్న బిడ్డ గురించి, నాకు ఒక్క మేక కూడా ఇవ్వా, నాకు స్నేహితులతో సంతోషం లేదా, నా జీవితం ఇంతేనా అంటే ఒక మాట అంటాడు, కుమారుడా నావన్నీ నీవి. నేనంటాను, కుమారుడా నేను నీ సొంతము. హల్లెలూయా. తండ్రిని సొంతం చేసుకునే కుమారులు కొంతమందే ఉంటారు.
తండ్రిని సొంతం చేసుకునే కుమారులు కొంతమంది ఉంటారు. ఈ లోకంలో ఏం సంపాదించినా ఏం సాధించినా ఎవరితో ఎలాగున్నా అన్నీ కూడా క్లోజ్ అయిపోవాల్సిందే. అయితే తండ్రిని సంపాదించుకుంటారు చూసావు, తండ్రిని సంపాదించుకుంటున్నావు చూసావు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో మాట ఉంటుంది. యోహాను సువార్త తండ్రివన్నీ నావి. చదవండి మాట. తండ్రివన్నీ ఏం మాట అండి, యేసుప్రభుడు తండ్రికి కలిగినవన్నీ నావి, అటువంటి వారసులుగా ఉందుముగాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇలాగ చేస్తారు, ఇలా జరుగుద్దని నేను పొరపాటును కూడా నేను ఎస్టిమేట్ చేయలేదు. ప్రభు చేయించుకున్నాడు. హల్లెలూయా. ప్రభు ఏదైనా చేయగలడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరికీ కూడా వందనాలు, సేవకులు కూడా వందనాలు తెలియజేస్తాను. మరి కూటాలు ఎంతగానో ఘనంగా జరిగినందుకు మరి సేవకులు కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసి ఉన్నారు. కాకపోతే నేను 2 సార్లు సాక్ష్యం చెప్దాం అనుకున్నా, కుదరలేదు. కానీ ఈరోజు మంచి సమయం అని నేను చాలా ఆనందంగా సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. సభలు అయితే 3 రోజులే అని మీరు అనుకుంటున్నారు, కాకపోతే 5 రోజులు అండి సభలు. ఎందుకంటే అంతకుముందు 2 రోజుల ముందు నుంచే యవ్వన బిడ్డలు అవన్నీ సిద్ధపరచడానికి వాళ్ళు పడుతున్న ప్రయాస, ఉదయం నుంచి రాత్రి 3-4 తెల్లవారుజాము వరకు కూడా ప్రతిరోజు కూడా అసలు నిద్ర లేకుండా కష్టపడ్డారు యవనస్తుల కోసమని నేను ఈరోజు సాక్ష్యం చెప్పాలనుకున్నాను. ఎంత హార్డ్ వర్క్ అంటే అసలు ఎవరికి కూడా కాళ్ళు కదలలేని పరిస్థితి. ఇంకొక పని చేద్దామని అసలు అబ్బా పని చేయాలని విసుగు చెందకుండా అసలు ఏమాత్రం అలుపు లేకుండా అసలు చేస్తూనే నాన్ స్టాప్గా అసలు అన్నయ్య కూడా ఊహించుండరు అంత ఆ స్టేజ్ కానీ ఆ లైటింగ్స్ కానీ అంత అద్భుతంగా వస్తాయని అసలు అన్నయ్య కూడా ఊహించుండరు. అవి లైటింగ్ పెట్టిన స్తంభాలు అయితే 4 అడుగులు లోతు తీశారండి. బిల్డింగ్లకు బోర్లు తీస్తారు కదా, అలాంటి బోర్లు వేసి తీసుకొని వచ్చి 4 అడుగులు లోతు సమ్ము స్టీవెను ఇద్దరు కలిసి నేను చిన్న స్టేజ్ కడుతుంటే ఎప్పుడు తీసేసి 4 అడుగుల లోతు అసలు ఆ స్తంభాన్ని పాతేసి అసలు ఆ పని తాపి మేస్త్రి వచ్చాడు అప్పుడు మా దగ్గరికి వచ్చి, ఏందన్నా మీరే తీసేశారు, అసలు ఇంకా మీరు బిల్డింగ్లు కూడా ఒప్పుకునేలా ఉన్నారుగా, అసలు అలా తీసేశారు ఏంటన్నా బోర్లని ఆయన కూడా కాసేపు ఉండి వెళ్ళాడు. ప్రతి విషయంలోనూ కూడా అసలు యవనస్తులు స్టీవెన్ కానివ్వండి, అసలు ఇస్రాయేలు మనీ రాలేదు అనుకుంటాను, మనీ చిన్ను సమ్ము ప్రతి ఒక్కరూ వాళ్ళ శక్తికి మించి అసలు కష్టపడ్డారు. చాలా ఆనందం వేసింది నాకైతే. ఇలాగే అసలు వీళ్ళు ఇంత కలిసి మెలిసి ఆనందంగా సంతోషంగా ఇంకా ముందు ఇంకా ఘనంగా సభలు ఏర్పాటు చేసుకున్నట్టు వీళ్ళందరూ ఎంతగానో ముందుకు రావాలని నేను దేవుని కోరుకుంటున్నాను. మమ్మల్ని అందరినీ భరించి యవన బిడ్డలందరినీ వాళ్ళు ఏం చెప్పినా సరే అనుకుంటూ అటు ఇటు చిన్న పిల్లల కంటే ఎక్కువగా అటు ఇటు తిరుగుతూ చక్రవర్తి అన్న అసలు మా యవన బిడ్డలందరినీ నడిపించింది చక్రవర్తి అన్నయ్యే. ఎందుకంటే అసలు అన్నయ్య లేకుండా అసలు అక్కడ పని ఏది జరగదు, అన్నయ్య ఖచ్చితంగా అక్కడ ఉండాల్సిందే. ప్రతి విషయంలోనూ అసలు దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాన్ని అంటే మేమైతే ప్రతిరోజు అవి ఆలోచించుకుంటూ నేను చాలా ఆనందపడుతున్నాను. దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతం. చుట్టుపక్కల వాళ్ళు కూడా సభలు ఏదో చిన్న సభలు అనుకున్నాం కానీ అయ్యా పెద్ద సభల కంటే చాలా బాగా చేశారు మీరు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరు కానీ అసలు చుట్టుపక్కల ముస్లిమ్స్ అందరూ కూడా సాక్ష్యం ఇచ్చారండి. నేను కాసేపు అక్కడ నుంచుంటే సౌండ్ ఎఫెక్ట్ కానీ అసలు ఏమీ కానీ లేదన్నా, బాగా చేశారు, బాగున్నాయి సభలు అసలు బాగా చేశారన్న. ఎదురుగా శ్రీనివాస్ అంకుల్ ఉన్నారు, ఆయనైతే మరీ చాలా సంతోషంగా చెప్పాడు, సభలు పెడితే ఇలాగే పెట్టాలి, ఒక్కరికి మించి ఒకరు సేవకులు పోటీ పడి వాక్యాన్ని ప్రకటించారు, మాకైతే చాలా ఆనందంగా ఉందయ్యా అసలు అని సాక్ష్యం ఇచ్చారు. ఇంకాను కూడా ఎంతోమంది కష్టపడి ఉన్నారు. మరి వారందరికంటే కూడా యవన బిడ్డల ప్రయాస చాలా మర్చిపోలేనిది. అందరికీ కూడా నేను ప్రేమతో కృతజ్ఞతలు చెప్తున్నాను యవన బిడ్డలందరికీ కూడా. వర్షం పడ్డప్పుడు గురువారం రాత్రి నాకు అసలు మెలకు లేదని నిద్రపోయాను. ఆ రోజు రాత్రి అన్నయ్య అక్కడ నుంచి అసలు ఆ గాలి వర్షంలో అన్నయ్య రావడము, అక్కడ వచ్చేసరికి కూడా చాలా వరకు తడిచిపోయి ఉన్నాయంట. నేను తెల్లారిన తర్వాత వెళ్ళి చూస్తే చక్రవర్తి అన్నయ్య భోజనం వల్ల మీద అలాగే బోర్లో పడుకొని ఉన్నాడు, అసలు కదలలేని అంతే పడుకొని ఉన్నాడు. భలే బాధ వేసింది నాకు. సేవకుడు ఇంత ప్రయాసపడుతూ ఇక్కడే ఇలా పడుకొని ఉన్నాడని. నేను అంతే 2 గంటలు అక్కడే కూర్చున్నాను.
కూర్చొని అన్నయ్య లేపలా, నిద్రపోని కాసేపు నిద్రపోయిన తర్వాత లేపుదాంలే అనేసి నేను సైడ్ వాల్స్ అవన్నీ ఆరబెడుతూ అంతే నుంచున్నాను. తర్వాత లేపితే 2 గంటల తర్వాత చాలా ఇబ్బందికరంగా లేచాడు, అంటే అంత స్ట్రెయిన్ అయిపోయాడు బాగా. తర్వాత నేను సాయంత్రం కూడా అసలు గురువారం సాయంత్రం మళ్ళీ వర్షం పడుతూ ఉంది, అసలు జరగదా సభ అని అనుకుంటా ఉన్న సమయంలో ఆ లైట్స్ సౌండ్ సిస్టమ్ అన్నీ ఆన్ అనేంత వరకు కూడా నాకు చాలా టెన్షన్గానే ఉండింది, ఎలా జరిగిద్దో ఏంటని. కానీ దేవుడు ఎంతో అద్భుతంగా చివరి రోజు కూడా వర్షంలో కూడా ఏ ఒక్కరు పక్కకి వెళ్ళకుండా అసలు ఎంతో శ్రద్ధగా ఆ దేవుడు వాక్యాన్ని వినడానికి ఎంతగానో ప్రతి ఒక్కరిని దేవుడు అలా నిలబెట్టుకొని ఉన్నాడు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ అనుభవాలనే ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పాలని ఉంటుంది, కానీ సమయం లేదు. అయితే నేను ఒక మాట చెప్తాను. సభలకి ప్రాముఖ్యమైనది భోజనాలు అనేవి చాలా ప్రాముఖ్యం. భోజనాలు లేకుండా సభలు పెట్టేసి పంపించేసేయచ్చు. కానీ యేసు ప్రభువు ఆయన దగ్గరకు వచ్చిన వారిని మంచి మెసేజ్ ఇచ్చిన తర్వాత గంటలు రోజులు గడిచిపోయినాయి. వాళ్ళకి ఆకలి వేస్తుందని తెలుసు. వాళ్ళు ఆయన దగ్గర ఉన్నంతసేపు వాళ్ళకి ఆకలి లేదు, కానీ వాళ్ళు తిరుగు ముఖం పడుతున్నప్పుడు ఆకలి వేస్తుందని తెలిసి వాళ్ళకి ఏదైనా ఆహారం పెట్టాలి. ఎవరి దగ్గర కూడా ఏమీ కనపడతలేదు, ఎందుకంటే అప్పటికి 3 రోజులు గడిచిపోయినాయి. అయితే ఆ సమయంలో ఒక చిన్న బెడ్ దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. నేనేమంటానంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆ చిన్న బెడ్ దగ్గర మాత్రమే కాదు, వేరే వాళ్ళ దగ్గర కూడా ఉండుండొచ్చు. ఎందుకంటే ఎవరు కావాల్సిన తిండి వాళ్ళు. ఇప్పుడు అమ్మాయి ఉంది పెర్సిస్, 1.5 గంట కోసం బాక్స్లో తెచ్చుకుంటుంది పిల్లోడికి పెట్టుకోవటానికి. 1.5 గంట కోసం తెచ్చుకొని మరి పెట్టుద్ది. ఇంట్లో అంత సమయం ఉంది కదా, ఈ 1.5 గంటలో వాడికి మళ్ళీ ఆకలి వేయకూడదు, వాడు అమ్మ అనకూడదు. అట్లానే వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఉండుంటుంది, ఉండకుండా ఉండదు డెఫినెట్లీ. అయితే ఏమన్నా ఉన్నవా అని అడిగిన వెంటనే ఆమెను చెప్పండి, అన్న వెంటనే బొడ్డోళ్ళు లేచాడు. చిన్నవాడు అని ఉంది. నేనేమంటానంటే వాడికి పేరు ఉండుండొచ్చు, కానీ వాడిని చిన్నవాడు అని అప్రిషియేట్ చేయదలుచుకున్నాడు దేవుడు పరిశుద్ధాత్ముడు. అందుకని చిన్నవాడు. ఆ చిన్నవాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు తను తింటే తనకు సరిపోతాయి, హ్యాపీ. అది తీసుకొచ్చి ప్రభువుకి ఇచ్చాడు. అట్లానే ఈ భోజనం విషయంలో ప్రతి ఒక్కరు భారం వహించి వారి శక్తి కొలది వాళ్ళు చేయగలిగిందంతా ఈ మీటింగ్స్ విషయంలో వాళ్ళు చేసి ఉన్నారు. లేకపోతే జరగటం అనేది చిన్న విషయం కాదు. ప్రతి ఒక్కరి యొక్క హస్తం అనేది దేవుని హస్తంతో ఐక్యమైనది కనుక మనము గొప్ప జయంతో ముందుకు సాగి ఉన్నాము. భోజనాలను దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. చేసిన వాళ్ళు కూడా చక్కగా వాళ్ళు రుచిగా చేసి ఉన్నారు, కష్టపడి చేసి ఉన్నారు, చాలా సమయాన్ని వాళ్ళు శ్రమపడి చేస్తున్నారు. అందరిని బట్టి స్తోత్రం చెబుదాము. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మరి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు మరి ఈ సభల్ని మరి ఆశీర్వాదకరంగా జరిగించారు. ఎంతమంది ఏకీపిస్తూ ఉన్నారు? మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే. హల్లెలూయా. నేనైతే అంత ఊహించలా, అంతమంది జనము అంత ఆర్భాటంగా మనం చేయగలుగుతాము, దేవుడు నడిపిస్తాడని. దేవుడు నిశ్చయంగా మరి ఆయన వాక్యంలో సెలవిచ్చినట్లుగా దేవుడు ఆ విధంగా మరి ఆయన చేసి ఉన్నారు. ఆదికాండంలో ఒక వాక్యం చదువుకుందాం. 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివినప్పుడు, యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారి పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పనైనను చేయకుండా వారికి ఆటంకం ఏమీయు. హల్లెలూయా. ఆటంకము ఏమీ ఉండదు అని అక్కడ దేవుని వాక్యంలో మనకి సెలవిస్తూ ఉంది. కారణం ఏంది? ఎందుకు ఆటంకం ఏది ఉండదు? ఎందుకు ఆ పని వారు చేయగలుగుతారు, ఆ పనిలో వారు విజయాన్ని పొందుకోగలుగుతారు? కారణం ఏంటంటే అక్కడ ముందు రాయబడి ఉంది, జనము ఒక్కటే, వారందరికీ భాష. హల్లెలూయా. కాబట్టి అక్కడ దేవుడు వారందరూ ఐక్యత కలిగి ఏక మనస్సు కలిగి మరి ఆ
ఆ పని చేయటానికి వాళ్ళు పూనుకున్నప్పుడు అక్కడ దేవుని వాక్యంలో ఖచ్చితంగా ఆ పని సఫలపరచబడుతుంది, ఆటంకం ఏమీ ఉండదని మరి దేవుని యొక్క వాక్యంలో చెప్పినట్లుగా మరి సభల విషయంలో కూడా నిశ్చయముగా ఈ వాక్యం అనేది మరి అటు రీతిగా మరి అందరు కలిసి, మరి యవనస్తులు సంఘంలో ఉన్న బిడ్డలందరూ కలిసి మరి సభలు ఇట్లా ఘనంగా మరి ఆశీర్వాదకరంగా జరగటానికి దేవుడు సహాయం చేశారు. హల్లెలూయా. మరి తక్కువ సమయంలోనే మరి అన్న డేట్స్ మరి దేవుని సేవకులు వారు ఇచ్చిన వారికి ఉన్న వెసులుబాటును బట్టి తక్కువ సమయంలోనే నిర్ణయించడం జరిగింది. మరి ఆదివారము మనము అక్కడ జెండా పాతి మనము ప్రార్థన చేసాము. మరి ఆదివారం నైటే పోస్టర్స్ వేయాలి అనుకున్నప్పుడు మరి పోస్టర్స్ శనివారం మేము డిజైన్ చేసినప్పుడు నైట్ ప్రింట్ కావన్నారు, పోస్టర్ ప్రింట్ అవ్వవు, మరి సోమవారమే అన్నారు. కానీ తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా మాట్లాడి విజయవాడకి మన డిజైన్ పంపిస్తే వాళ్ళు విజయవాడలో చేస్తాము, మేము ప్రింట్ చేసి ఆదివారాన్ని మార్నింగ్కి మేము పార్సిల్ వేస్తామని అట్లానే వాళ్ళు ఆదివారం మధ్యాహ్నానికి మరి పంపించారు. అట్లానే మరి ఆదివారం నైటు మరి అందరం యవ్వన బిడ్డలు అందరూ కలిసి మరి పోస్టర్స్ మరి అతికించడం జరిగింది. హల్లెలూయా. అందరూ కలిసి మరి ఆదివారం నుంచే నైటు మరి దాదాపుగా 11, 12 నుంచి 1 దాకా 2 దాకా 3 దాకా పోస్టర్స్ మొదటి 2 రోజులు అతికిచ్చాము. ఆ తర్వాత మేము సౌండ్ సిస్టమ్ కోసము బాక్సులు, మనకి 2 బాక్సులు చీరాలు ఉన్నాయి సార్, చీరాల నుంచి 2 బాక్సులు తీసుకొద్దామని చీరాల మన టాటా ఏసి తీసుకొని నేను మరి శామ్యుయల్ పాల్ బయలుదేరినప్పుడు బాగా ప్రాబ్లం అయింది చీరాలలో. మేము కారం చెడు లేదా చీకటి పడిపోయింది, బండి అసలు లైట్స్ వెలగట్లేదు, బండి మూవ్ అవ్వట్లేదు, ఇద్దరమే ఉన్నాం. చాలా ఆ బండి ఆగిపోతుంది, మళ్ళీ తోయాల్సి వస్తుంది. అట్లా అసలు నిర్మానుషమైన ప్రదేశంలో మొత్తం మీద దేవుని కృపను బట్టి మేము చీరాలు చేరుకున్నాము. అక్కడ బాక్సులను లోడ్ చేసుకుంటే మరలా అదే ప్రాబ్లం. హల్లెలూయా. మరి ఇక్కడి నుంచి మరలా మరి ప్రశాంత్ పాలు మరి మన చిన్ను వాళ్ళు బ్యాటరీ తీసుకొని వాళ్ళు వచ్చారు. మళ్ళీ అట్లా లోడ్ చేసుకొని మరలా బ్యాటరీ మార్చుకొని సురక్షితంగా మరి ఆ బాక్సులు తీసుకురావటానికి దేవుడు ఆయన సహాయం చేశారు. అట్లానే ఇంకా తర్వాత నుంచి ముఖ్యంగా మరి మనకి 15 సభలు కదా, 14వ తారీఖున బాగా మరి చాలా ప్రయాసపడవలసి వచ్చింది. నిజంగా 14 నైటు మరి ఎవ్వరూ పడుకోలేదు. హల్లెలూయా. ఇందాక సహోదరుడు చెప్పాడు కదా, ఆ పెద్ద పెద్ద లైటింగ్ స్తంభాలు తీయటానికి, ఆ గుంటలు తీయటం కావచ్చు, మనము మెయిన్ రోడ్డు మీద ఆర్చి పెట్టడం చాలా అసలు అక్కడ అది పలుగు పడట్ల, అయినా కానీ కష్టపడి మరి అక్కడ ఆర్చిని మనం పెట్టటము, అట్లానే ఆ తర్వాత ఈ స్టేజ్లో ఆ బల్లలన్నీ వేసి అటు లెవెల్ చేయటము, వాటి వెనకాల బ్యానర్ కట్టడము, కర్టన్స్ కట్టడము, ఆ తర్వాత సైడ్ వాల్స్ కట్టడానికి గుంటలు తీయటము. హల్లెలూయా. పనులన్నీ ఎంతో ప్రయాసతో మరి దివారాత్రాలు మరి శక్తికి మించిన ఒంట్లో ఉన్న బలమంతా, శక్తి అంతా, జీవమంతా ఖర్చు పెడితేనే అటు రీతిగా మరి 15వ తారీఖు సాయంత్రానికి మనము సభలు ప్రారంభించుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. అందరూ యవనస్తులు నిజంగా మరి దేవుడైతే ఆయన ఇశ్రాయేలు ప్రజల అరణ్య మార్గం నడుస్తున్నప్పుడు అక్కడ పగలు ఆయన మేఘస్తంభముగా ఉన్నట్లుగా రాత్రి అగ్నిస్తంభంగా, మనం రాత్రి పనులు చేస్తూ ఉన్నాం, పగలు పనులు చేస్తూ ఉన్నాం, మధ్యాహ్నం పనులు చేస్తున్నాం. టాటా ఏసి తీసుకొచ్చి అక్కడికి ఇక్కడికి ఆ సామాను ఈ సామాను అన్నిటి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడ దేవుడు ఏ తొందరపాటు లేకుండా ఆ దేవుడు ఆయన కాపుదల క్షేమాన్ని అనుగ్రహించారు. అందరు యవ్వన బిడ్డలు అందరూ చాలామంది ఉన్నారు. మన ప్రశాంత్ పాల్ కావచ్చు, పాల్ చక్రవర్తి, శామ్యుయల్ పాల్, స్టీవెన్, ఆ తర్వాత ఇస్రాయేలు, వినయ్ మాథ్యూ, ఆ తర్వాత మణిశంకరు, మనోహరు, సందీపు, ఆ తర్వాత చిన్న సంతోష్. హల్లెలూయా. ఇంకా పెద్దవాళ్ళలో సహోదరుడు సంతోష్ సహోదరుడు, ఆ తర్వాత ప్రభూషణ్ గారు, ఆ తర్వాత పీటర్ పాల్ అన్న. హల్లెలూయా. ఇట్లా అందరూ ఈ యొక్క విషయంలో జాన్ సురేష్ సహోదరు కూడా మరి మనకు కావలసిన కొన్ని వాటిని తను కూడా వచ్చేటప్పుడు తీసుకురావటానికి నిజంగా మరి ఈ యొక్క ఇన్ని దినములు 3 దినములు సభలు మరి జరగటానికి దేవుడు ఆయన ఎంతగానో కృప చూపారు. హల్లెలూయా. నిజంగా 15వ తారీఖు నైట్ అయితే ఇంకా సభ చక్కగా మనకి అంత మహిమకరంగా జరిగింది. ఇంకా అందరూ పడుకున్నారు, స్టేజ్ మీదే పడుకున్నారు. నేను కూడా ఇంటికి వెళ్ళి వచ్చి కొంచెం లేట్గా వచ్చాను. నేను
వచ్చి అప్పటికే ఇంకా అసలు కొంత సమయం అయిన తర్వాత స్టీవెన్ నాతో ఉన్నాడు. ఆ తర్వాత ఇస్రాయేల్ కూడా మేల్కొనే ఉన్నాడు. ఆ మెరుపులు వస్తున్నాయి, ఉరుములు వస్తున్నాయి, ఆ వర్షంపు గాలి వస్తుంది, వర్షం పదే సూచన కనపడుతుంది. మాకేం అర్థం కావట్లా. మరి పిల్లలేమో సమ్ము చిన్ను ఇంకా వాళ్ళందరూ ఇంక భయంగా బాగా అలసిపోయి అంతకుముందు నైటు నిద్రలేదు, వాళ్ళు పడుకొని నిద్రపోతున్నారు. వాళ్ళు లేపడం కూడా అసలు లేపే పరిస్థితి కూడా కాదు. మేము అనుకున్నాము ఇంకా సరే ఈ వర్షం పడే సమయంలో మనం ఈ సౌండ్ సిస్టమ్ అంతా పక్కన వెనకాల రూమ్ ఉందని మాకు తెలియదు, షెడ్ ఉందని మాకు తెలియదు. ఎట్లా కూడా జాగ్రత్త చేయడానికి మనం వెళ్ళి ఇక్కడ ఓమిని ఉంది, ఓమిని తీసుకొద్దామని నేను ఎప్పుడు దాదాపు 1:30-2 గంటలు నేను స్టీవెన్ ఇస్రాయేల్ వచ్చి ఆ ఓమిని అది స్టార్ట్ అవ్వట్లా. స్టీవెన్ నడుపుతూ ఉన్నాడు, మేమిద్దరము నేను ఇస్రాయేల్ తోసి జస్ట్ ఒక 10 నిమిషాలు అక్కడ తీసుకెళ్ళిపోయాం. అంతలోనే ఇంక గాలి వాన స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లా. ఆల్రెడీ సౌండ్ సిస్టమ్ ఏదో కొన్ని పట్టాలు కప్పారు, అసలు అంత గందరగోళం అయిపోయింది, కరెంట్ లేదు, అంత గందరగోళం అయిపోయింది. ఆ పట్టాలు ఎగిరిపోతున్నాయి. అంతలోకి ఆ అన్నను మన నాని ప్రశాంత్ పాలు వాళ్ళు కారులో నేను అన్నకు ఫోన్ చేసి వెంటనే రావాలని ఫోన్ చేశాను. నేను మీరు ఖచ్చితంగా వెంటనే రావాలనగానే వెంటనే ఎట్లా వచ్చారో తెలియదు. మన ప్రశాంత్ పాలు అయితే బన్నీని మీదే ఉన్నాడు, బన్నీని షార్ట్ వేసుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటా పోయి, ఎందుకంటే సౌండ్ సిస్టమ్ బయట నుంచి దాదాపు 2 లక్షల రూపాయల సౌండ్ సిస్టమ్ తీసుకొచ్చాం. ఆ యాంప్లిఫైర్లు ఏమన్నా అయితే మళ్ళీ వాళ్ళకి మనం డబ్బులు కట్టాలి. పరిగెత్తుకుంటూ వచ్చి మొత్తం అందరం కలిసి ఇంక నీళ్ళ వర్షం దాదాపుగా 15 నైటు 3 గంటలు అట్లానే వర్షంలో తడుస్తా ఆ వైర్లన్నీ జాగ్రత్త చేసుకుంటా, ఆ యాంప్లిఫైర్లు జాగ్రత్త చేసుకుంటా, ఒక పక్క ఆ స్టేజ్ మీదే ఉన్నాయి అన్నీ. ఆ స్టేజ్ మీదే కొంతమంది ఉన్నారు. ఆ స్టేజ్ ఏమో గాలికి ఊగిపోతూ ఉంది, అది ఎప్పుడు పడిద్దా అన్నట్లుగా అనిపిస్తూ ఉంది. హల్లెలూయా. అట్లా మరి 15వ తారీఖు నిజంగా ఎంతో ప్రయాసతో సౌండ్ సిస్టమ్ అంతా ఏమైందో తెలియట్లా, అది ఎంతవరకు తరిచినాయి, ఎంతవరకు బాగున్నాయి, అదంతా జాగ్రత్తగా చాలా వరకు ఆ రూమ్లోకి మేము సర్దుకొని ఆ తర్వాత 16వ తారీఖు మరలా ఆ వైర్లన్నీ మళ్ళీ సర్వీసింగ్ చేయించి మరలా సాయంత్రం చక్కగా ఆ సభ జరుపుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. దేవుడు అన్ని విషయాల్లో ఎక్కడ మరి అంత వర్షంతో తడిచినప్పటికీ ఎక్కడ ఏ ప్రమాదము, ఏ అపాయము, ఏ షార్ట్ సర్క్యూటు, ఎక్కడ ఏది జరగకుండా ప్రతి ఒక్కరికి దేవుడు అట్లానే మేము వర్షంలో తడిచాము, ఎండకి ఇదయ్యాము, నిద్ర లేకుండా ఉన్నాము, అయినప్పటికీ దేవుడు మాకు ఎక్కడ ఏ బలహీనత. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకుంటే వారిలో నిస్సత్తువ చేత తొట్టిల్లిన వాడు ఒక్కడు లేకపోయినని చెప్పినట్లు దేవుడు ఆయన శక్తిని, ఆయన బలమును, ఆయన కృపను అందరికీ దేవుడు అందరికీ అనుగ్రహించి మరి అటు రీతిగా మరి సభలు దేవుడు మహిమకరంగా ఆయన జరిగించారు. 16 నైటే మేము ప్రశాంతంగా పడుకుంది. 14 నైట్ నిద్ర లేదు, 15 నైట్ లేదు, 16 నైట్ పడుకున్నాం. 16 ప్రశాంతంగా పడుకున్నాం. మరలా 17వ తారీఖు మళ్ళీ వర్షము, ఆరాధన సంతోష సహోదరుడు చివరి పాట పాడుతున్నాడు, భయంకరమైన వర్షం. అట్లానే మరి అందరూ ఉన్నారు, మరి దేవుని స్తుతించి మరి దేవుని ఆరాధించిన అద్భుతంగా దేవుడు మరి ఆ వర్షాన్ని ఆపివేసి మరలా దేవుని సేవకులు వచ్చి ఆరాధన చేయటానికి, వాక్యపరిచయం చేయటానికి దేవుడు ఎంతగానో ఆయన కృప చూపాడు, సహాయం చేశాడు. ఆ తర్వాత మరలా 17వ తారీఖు మరి ఆ భోజనాలన్నీ చక్కగా అన్నీ ముగించబడిన తర్వాత అవన్నీ మేము సర్దటానికి చూడండి దాదాపుగా మరి ఉదయకాల సమయన దాదాపు 5-5:30 వరకు అటన్నిటిని తీసేసి మందిరాన్ని తీసుకొచ్చి ఎక్కడి సరి చేయటానికి దాదాపుగా ఆదివారము ఉదయము 5:30-6 గంటల వరకు పనిచేస్తానే ప్రతి ఒక్కరూ అట్లా చేస్తూనే ఉన్నారు. కాబట్టి దేవుడు మరి 3 దినములు ఎంతో ప్రయాసతో, ఎంతో మరి ఒక ఐక్యతతో, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకుంటూ యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుకుంటూ సంపూర్ణ వినయముతో సాత్వికముతో మీరు ఉండవాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నానని దైవజనుడు పౌలు చెప్తాడు. హల్లెలూయా. కాబట్టి ఒక్కటే చెప్పగలము, సంఘములో మరి బిడ్డలందరూ మరి ఒక పక్క మేము గ్రౌండ్లో బయట పనిచేస్తూ ఉన్నాము, ఇక్కడేమో మరి భోజనాలు కూడా చాలా అద్భుతంగా భోజనాలు, ఎక్కడ ఏ కొదువు లేకుండా మరి సహోదరులు, తల్లులు, మరి అందరూ, మరి సిస్టర్స్ అందరూ మరి అద్భుతంగా మరి 3 రోజులు మరి చాలా బాగున్నాయని చెప్పారు. భోజనాలు చేసిన ఎక్కడ ఏ కొదువు లేకుండా మరి అవన్నీ ప్రిపేర్ చేయడానికి ఎంతోమంది
మరి సహకరించారు, వారు గుప్పిలు విప్పారు, మరి ప్రయాసపడ్డారు. నిజంగా ఇంత ఈ ఐక్యత అనేది మనము కాపాడుకుంటే మనము శ్రద్ధ కలిగిన వారిగా మనము ముందుకు కొనసాగాలని. ఎందుకంటే ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది, ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆ దేవుని యొక్క శక్తి అనేది ఉంటుంది. కాబట్టి మనము ఎల్లప్పుడూ ప్రేమతో ఒకరినొకరు సహించుకుంటూ మనం తగ్గించుకొని సాత్వికముతో మనము ముందుకు కొనసాగితే ఇంకా మన దేవుడు మన పరిచర్య ద్వారా ఘనమైన కార్యాలు జరిగిస్తారు. కాబట్టి మరి మరొకసారి మరి దేవుడికే ఈ యొక్క సభల మహిమకరంగా జరిగించినందుకు ప్రభుకే మరి ఆయనకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ మరి అందరం మనము సంఘంలో ఎల్లప్పుడూ మనం ఒకరితో ఒకరము ఐక్యత కలిగి చిన్న చిన్న విషయాలు కుటుంబంలోనే నలుగురు ఉంటే నలుగురిలోనే నలుగురికి ఏదో ఒక విషయంలో గొడవ, ఏదో ఒక విషయంలో మరి మనసు కలవకపోవటం, మాట కలవకపోవటం, ఏదో మనస్పర్ధలు ఉంటాయి. మరి సంఘం అన్నప్పుడు అనేక కుటుంబాలు ఉన్నప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే మనం ప్రేమతో ఓర్పు కలిగి మనం తగ్గించుకొని మనం ఉంటామో అప్పుడే మనము ఐక్యతలో నిలవగలుగుతాం, దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ఇటువంటి ఐక్యతను మనము అక్కడ చెప్పినట్లుగా జనము ఒక్కటే, వారి భాష కూడా ఒక్కటే. కాబట్టి ఈ ఐక్యత వల్లనే మనం ఇంత గొప్ప పనిని మనం విజయవంతంగా మనము ముగించగలిగాం. దేవుడు కూడా మనకు తోడై ఉన్నారు. కాబట్టి ఎక్కడ ఏ పని విషయంలో ఎవరు ఈ పని చేయాలి, ఈ పని ఎక్కడ ఎవరు ఏ పని చెప్తే ఆ పని చేయటానికి ఎంతో మరి యవ్వన బిడ్డలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, అందరూ ఉత్సాహంగా మనస్ఫూర్తిగా మరి చేసి సహకరించి ఉన్నారు. కాబట్టి దేవుడు వాళ్ళందరూ ప్రతి ఒక్కరిని వారి ప్రయాసకి తగిన ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహించాలని, అట్లానే మరొకసారి దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. స్తోత్రం 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 స్తోత్రం. అలలవలని కృపతోడై చేర్చును నందు ఈదరికే, జలములలో బడి వెళ్ళునప్పుడు అల్లల వల్లే అవి పొంగిరాగా, జలములలో బడి వెళ్ళునప్పుడు అల్లల వల్లే అవి పొంగిరాగా, అల్లల వల్లని కృపతోడై, అల్లల వల్ల ఈ కృపతోడై శోచనందు ఈదరికే కృపయే నేటి వరకు దాచెను నా కృపా నిన్ను ఇడువదని నా కృపయే. హల్లెలూయా. చెప్పటమేమో 9 గంటలకల్లా ముగించాలి అని చెప్తారు, చేయటమేమో హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడి సన్నిధిలో ఎంత సమయం గడిపినా కూడా అది తక్కువే. ఆమేన్ చెప్తామా? హల్లెలూయా. చిన్న వాక్యాన్ని చెప్పుకొని మనము ప్రార్థన చేసుకుందాం. 27వ కీర్తన 6వ వచనం. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గురించి స్తుతిగానము చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంత చెప్పుకున్నా కూడా ఇంకా కాసేపు చెప్పచ్చు, ప్రతి ఒక్కళ్ళు చెప్పచ్చు, అయినా కూడా తనివి తీరదు. ఎందుకంటే అటువంటి మెమరీస్ అయ్యి అంత మంచి జ్ఞాపకాలు. చాలా సంతోషం, చాలా ఆనందించారు. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, పని చేసిన వాళ్ళకి పని చేసినట్లుగా లేదు, శ్రమ పడిన వాళ్ళకి శ్రమ పడినట్లుగా లేదు. అయితే చదవబడిన ఈ వాక్యం ఏం చెప్తా ఉందంటే, నేను ఆయనకి ఉత్సాహధ్వని చేయొచ్చు బలులు అర్పించదను. ఆమేన్ చెప్తాం. ఉత్సాహధ్వని చేయొచ్చు బలులు అర్పించదను. దేవునికి మనము
కృతజ్ఞతలు చెల్లిస్తానికి చాలామంది సాక్ష్యాలు చెప్పుకొని సాక్ష్యాలను మహిమపరుస్తారు. మనం దేవుణ్ణి మహిమపరచుదుముగాక. ఎందుకు అంటే మనం ప్రతి ఒక్కళ్ళ చేత దేవుడు చేయించుకున్నాడు. ఆమెను చెప్తాం, చేత చేయించుకున్నాడు. దేవుడు మన ద్వారా ఆయనకి ఇచ్చేటట్లుగా, ఆయనకి చేసేటట్లుగా, ఆయన కొరకు నిలబడేట్లుగా చేసి ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. స్తుతించాలంట, ఉత్సాహధ్వనితో స్తుతించాలంట. హల్లెలూయా. కొంతమంది చాలా గొప్ప గొప్ప వాళ్ళని చూస్తాను, వారు దేవునికి ఎంత ఎంత ఖర్చు పెడతారు, ఎంత ఇస్తారు, ఎంత చేస్తారు పక్కన పెట్టేద్దాం. అయితే వారు దేవుని సన్నిధిలో ఎంత స్తుతిస్తారు, ఎంత ఆరాధిస్తారు, ఎంత మహిమపరుస్తారంటే వాళ్ళు ఇచ్చింది చేసింది మర్చిపోయేటట్లుగా స్తుతించి మహిమపరిచి దేవుణ్ణి ఆరాధించి కనపరుస్తారు. హల్లెలూయా. ఇది దావీదు అనుభవం. మన పితరుడైన దావీదు ఎంత గొప్ప కార్యాలు, ఎన్ని గొప్ప కార్యాలు, ఎంత గొప్ప జయము. అయితే ఆయన యొక్క ఆత్మీయ స్థితి ఏంటంటే దేవునిని మహిమపరుస్తాడు. హల్లెలూయా. దేవుడిని ఎంత మహిమపరుస్తాడంటే, మనం ఇప్పుడు చెప్పుకున్న కొన్ని అపాయాలు, ఆటంకాలు, పరిస్థితులు ఇవన్నీ మనం చూస్తూ ఉంటే అవి చాలా భయంకరమైనవి, ఏమైపోతాం అన్నట్లుగా. సో అయితే పరిస్థితులే, అటువంటి పరిస్థితులే అయినా కూడా దావీదు అనుభవం చూస్తే ఒకటి చూడండి. దావీదు యొక్క అనుభవంలో దావీదంట మొదటిగా ఒక చిన్న బిడ్డలాగా దీనుడుగా దేవునికి అలాగా అప్పగించుకునే మనస్సు. మనము ఆ కీర్తనలో మనం చదివినప్పుడు దావీదంట ఒక చంటి బిడ్డలాగా, ఒక చంటి బిడ్డ ఎలాగైతే తన పాలు విడిచిన చంటి బిడ్డ, ఒక వాక్యం చదువుదాము. కీర్తనకారుడు రచన, చనుపాలు విడిచిన చంటి బిడ్డ. 131 చూడండి అమ్మా. 131లో 2వ వచనం చదువుదాం. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణం నా యొద్ద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దావీదు ఎంత గొప్ప కార్యాలు, ఎంత గొప్ప జయము. దావీదు తనతో ఉన్న కొద్ది మందితో ఎంత ఘనమైన దేవుని పని జరిగించాడు అంటే, దేవుని యుద్ధాలు జరిగించాడు అంటే చెప్పలేం మాటలతో. అయితే అంటాడు, ఇదిగో ఇలాగ ఉన్నది నా ప్రాణం, ఇలాగ ఉన్నది నా ప్రాణం, ఇలాగ ఉన్నది నా ప్రాణం. ఒకసారి ఆలోచించండి. చనిపాలు విడిచిన, చెప్పండి అందరూ, చనిపాలు విడిచిన చంటి బిడ్డ. ఆ బిడ్డ, పాలు విడిచిన చంటి బిడ్డకి ఎలా ఉంటుందంటే, ఆహారం తినటానికి అంటే ఆకలి పెరిగిపోతుంది, డైజెషన్ పెరిగిపోతుంది. ఈ పాల వలన వచ్చే ఆ శక్తి, ఆ బలం అనేది చాలని పరిస్థితుల్లో ఆ పాల కన్నా కూడా బలమైన ఆహారం కొరకు, రుచికరమైన ఆహారం కొరకు, అప్పుడు వరకు పాలు ఎందుకు ఇస్తారంటే, ఇక వేరే ఆహారం పెడితే అరగదు, ఇండైజెషన్ వలన ఆ శరీరం ఏమవుతుందంటే సహకరించదని పాలు మాన్పిన తర్వాత ఇంకా పాలలో ఉన్న శక్తి చాలదని పాలు పెట్టినా కూడా ఆ బలమైన ఆహారం, ఆ బలమైన ఆహారం కొరకు ఆ బిడ్డ ఈ పాలు ఇటమైతే తల్లి ఒడిలో ఉండి ఎప్పుడు తాగుతూనే ఉంటుంది. నేను చిన్న బిడ్డలను చూసి సంతోషిస్తాను. తాగుతూ ఉంటారు, పారుతా ఉంటారు. తాగటం పారటం. 4-5 నెలల తర్వాత పిల్లని చూస్తే బొచ్చెలాగా ఉంటారు. చూడండి, తల్లి పాల వల్లనే అంత శక్తి. అయితే ఆ తర్వాత పెరగటానికి తల్లిపాలు, చనుపాలు విడిచిన ఆ చంటి బిడ్డ ఆ తల్లి వైపు చూస్తూ ఉంటుంది. ఏ ఆహారం పెడుతుందో, ఏ ఆహారం ద్వారా నన్ను ఆ రుచి, ఆ బలము, ఆ శక్తి అలా ఎదురు చూస్తూ ఉన్నట్లుగా కింద వాక్యంలో ఉంటాడు. ఆ వాక్యం చదవండి. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే, ఆమెను చెప్దాం అందరూ, ఇది మొదలుకొని యెహోవా మీదనే ఆశ పెట్టుకో.
మొట్టమొదటి దావీదు అనుభవము ఒక చంటి బిడ్డలాగా దేవుడి మీద ఆధారపడేట్లుగా ప్రాణాన్ని అప్పగించుకోవటం. ఇదంతా ఎలా జరిగిందంటే మనమంతా చేసాం కరెక్టే, కానీ దేవుని వలనే. ఆమేన్, హల్లెలూయా. దేవుడు జరిగించాడు, హల్లెలూయా. దేవుడు ఇదంతా జరిగించడానికి మనకు శక్తి ఇచ్చాడు, హల్లెలూయా. మనసు ఇచ్చాడు, హల్లెలూయా. వీటన్నిటికి మించి ఆయన మీద ప్రేమ ఇచ్చాడు. రెండవదిగా మొట్టమొదట ఈ అనుభవం ఇంత చేసినందుకు ఇక మీదట కూడా చేయనట్లుగా మన ప్రాణం ఆయన మీద ఆశ పెట్టుకొని ఉండునుగాక. ఇంకా చేసాం, మా వల్ల కాదు, మా చేతులు బరువు ఎక్కిపోయినాయి, మా ఒళ్ళేమో ఈటెక్కిపోయింది, మేము చాలా నలిగిపోయాము, ఇవన్నీ పాత నిబంధన భక్తుల పాత పిచ్చి మాటలు. అలా అనకూడదు. సొలొమోనుతో వాళ్ళు చెప్తూ ఉన్నారు, అయ్యా మా రెహబాము సొలొమోను కొడుకుతో చెప్తున్నారు, మా వల్ల కావట్లేదా, మేము చేయలేము, ఇప్పటివరకు చేసాము, అయిపోయింది కదా ఇంక మందిరం పని, ఇంక మేము చేయలేమని చెప్తా ఉన్నారు. అయితే ఈ పని అయిపోయే పని కాదు, ఇది గొప్ప పని, తండ్రి పని. యేసయ్య మన కొరకు చేయగలిగినంత చేసి ముగించి మనకు అప్పగించిన పని, హల్లెలూయా. మనంతు ప్రాణమున్నంత వరకు మనం చేయుదుముగాక, హల్లెలూయా. రెండవదిగా ఇంత జరిగించిన దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ఒక్క నిమిషం అందరు కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం అందరు కళ్ళు మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. నిలు మోకాల మీదకి 2 చేతులు పైకెత్తి ఒక్క నిమిషం దేవుణ్ణి స్తుతిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ హల్లెలూయా అంటూ గట్టిగా శక్తివంతంగా మీరు స్తుతించిన తర్వాత మీకు ఒక గొప్ప వాగ్దానం చేయబోతున్నా. గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. శక్తి కొలది దావీదు స్తుతించాడు. స్తోత్రం. దేవుడు నీ కొరకు నీ కుటుంబంలో నువ్వు స్తుతిస్తున్న దాన్ని బట్టి, కృతజ్ఞతతో స్తుతిస్తున్న దాన్ని బట్టి, నీ దేవుని యొక్క మహిమ కలిగిన కార్యమును బట్టి స్తుతించు, ఆత్మతో స్తుతించు, ఆరాధన మనసుతో స్తుతించు, నిండు మనసుతో స్తుతించు, ప్రేమతో స్తుతించు. హల్లెలూయా, ఆమేన్. థ్యాంక్ యూ. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. 5 సార్లు ఆపకుండా హల్లెలూయా చెబుదాం. ఐదు సార్లే చెబుతారా? కొంతమంది ఆపేశారు, లెక్క పెట్టుకోలేదు, తర్వాత లెక్క చూసుకుంటే ఎక్కువైపోయినాయి. హల్లెలూయా. లెక్కింపలేని మేలులెన్నో చేసితివి, కృపాక్షేమములను నా వెంట నుంచితివి, పక్షిరాజు వలె రెక్కలపై నన్ను మోసితివి, జ్యోతిర్మయుడగు నా తండ్రిగా నే నడిపించితివి. హల్లెలూయా. వాగ్దానము ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయిను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు,
అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకు వారి స్వరమును మరలా వినపడును. యెహోవా మందిరములోనికి స్తుతియాగములను తీసుకొని వచ్చు వారి స్వరమును మరలా వినపడును. మునుపటి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇది పరిచర్యకు దేవుడిస్తున్న వాగ్దానం. హల్లెలూయా. నువ్వు దేవునికి ఈ వాగ్దానం ఇస్తున్నందుకు చాలా కృతజ్ఞతను నువ్వు చెల్లించాలి. చాలా బాధ్యతను నువ్వు కలిగి ఉండాలి. చాలా భారాన్ని నువ్వు భరించాలి, మోయాలి. ఎందుకంటే అది దేవుని పని. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉంటుంది, ఆయన మన ప్రతి అవసరతను తీర్చునుగాక. చదవండి అన్నమాట. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:17 కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. ఆమేన్ చెప్తామా? ప్రతి అవసరత అనండి, ఎవ్రీ నీడ్. నీకు కావలసిన ప్రతి అవసరత, ప్రతి కార్యం. ఇందాక మన వాక్యంలో అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అధికంగా అన్నట్లుగా నీ ప్రతి అవసరత చాలా శ్రేష్టమైన, సంపూర్ణమైన, పరసంబంధమైన వాటితో ప్రభువు తీర్చునుగాక. అయితే ప్రభు యొక్క కార్యాల సంగతి ఏంటి? ప్రభు యొక్క అవసరాల సంగతి ఏంటి? ప్రభు యొక్క పని సంగతి ఏంటి? ఇందాక చెప్పాను కదా, ఆ చిన్నవాడు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నట్లుగా చాలామంది దగ్గర లేవా? చూడండి, ఎవ్వరు తీసుకొచ్చి ఉంటారు, కానీ అమ్మాయి డబ్బాలో తీసుకొచ్చింది అడిగి. అట్లానే డబ్బాలో తీసుకొచ్చి పెట్టుకున్న వాళ్ళు ఉండుంటారు, కానీ ఎవ్వరు డబ్బా ఇవ్వలేదు. మరి వాళ్ళమ్మ కూడా వాడిని చక్క పెట్టుకొని నోరు మూసినట్టయితే చెప్పేవాడు కాదేమో. ఎవరి దగ్గర అయినా ఏమైనా ఉన్నాయా అనగానే బొడ్డో డబ్బా తీసుకొని బయటికి లేసాడు. డబ్బా తీసుకొని పైకి లేచి, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, రే తీసుకురండి అనగానే పేతురు పరిగెత్తుకుంటే వెళ్ళి తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టగానే ఆయన ఇరిచి పేతురికే ఇచ్చాడు. పంచుతూ ఉంటే అందరికీ 1000 మందికి పంచుతూ ఉంటే ఎన్ని గంపలైనాయమ్మా? నాకున్న కొంచెమే నేనేం చేస్తాను అనుకోవాకు, నీకున్న కొంచెమే నువ్వు పెట్టాలి దేవుడి దగ్గర. ఆమేన్. నీ దగ్గర ఉన్న కొంచెమే నువ్వు చేయాలి. నేను అంటాను, నీకు ఇచ్చే మనసు కనుక నీకు ఉంటే నువ్వు ఇచ్చేటట్లుగా చేయటానికి దేవుడి యొక్క హస్తము నీ మీదకు చాపునుగాక, నీ కుటుంబం మీదకు చాపునుగాక, నీ యొక్క పనుల మీదకు చాపునుగాక, నీ యొక్క పరిస్థితుల మీదకు చాపునుగాక, నీ కొరకు సిద్ధపరిచిన ఘనమైన గొప్ప కార్యముల మీదకి చాపునుగాక. దేవుడు ఎప్పుడేం చేస్తాడు ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. ఇప్పటికీ నిజంగా చిన్నవాడు ఇచ్చిన 5 రొట్టెలు 2 చేపలు ఎంత ఫేమస్ అయినాయి అంటే 12 గంపలు మిగిలినాయి. ఎన్ని గంపలు ఏమైనాయి అంటారు? 12 గంపలు ఏమైనాయి? 12 మంది శిష్యులు కదా, 12 మంది పంచుకొని ఉంటారు. అయితే ఒక్కొక్కడు ఒక గంప తింటాడా చెప్పండి? మళ్ళీ వాళ్ళు కూడా పంచారు. ఆమేన్. హల్లెలూయా. అలా గిన్నె నిండి పొర్లుతానే ఉంటుంది. అలాగ ప్రభు చేయునుగాక, అలాగ జరుగునుగాక. ఈ 33వ అధ్యాయం, 33 ఇర్మియా గ్రంథంలో 11వ వచనంలో ఒక వచనం, మనం ఆ చివరి మాట చదవండి, మనం ముందుకెళ్ళిపోదాం. 33:11 ఇక్కడ సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడి అను పలుకువారి స్వరమును మరలా వినపడును. యెహోవా మందిరములోనికి స్తుతియాగములను తీసుకొని వచ్చు వారి స్వరమును మరలా వినపడును. స్తుతియాగములను తీసుకొచ్చు వారి స్వరము
ఆమేన్ చెప్తాం అందరూ. స్తుతి యాగములను తీసుకొచ్చి వారి స్వరము మరలా వినపడని మనం చదువుతాం. అంటే దీని అర్థం ఏంటంటే మనం స్తుతించడం మాత్రమే కాదు, దేవుని కొరకు అర్పణలు అర్పించాలి. దేవుని కొరకు నిండు మనసుతో మనం చేయగలిగిన దేవుని గురించి, దేవుని మందిరం గురించి ఒక మాట మీరు చదవండి. మలాకి గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనం దగ్గర చదివితే, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనము మీరు అర్పించుచు ఏమి చేసి నన్ను అపవిత్రపరిచితమని మీరందరూ యెహోవా భోజనం బల్లను నీచపరచడం చేతనే కదా గుడ్డిదానిని బలిగా అర్పించిన ఎడలా అది దోషం కదా. గుడ్డిదానినైనను, కుంటిదానినైనను, రోగము కలిగిన దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నువ్వు ఇస్తే అతడు నీకు దయ చూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అడుగుచున్నాడు. గుడ్డిదాన్ని, కుంటిదాన్ని, రోగం కలిగిన దాన్ని దేవునికి అర్పించకూడదంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు అర్పించేటప్పుడు ఎవరితో పోల్చుకొని చూసుకోవాకు, నువ్వు అర్పించేటప్పుడు సనుక్కోవాకు, నువ్వు అర్పించేటప్పుడు ఆలోచించేవాకు, నువ్వు అర్పించేటప్పుడు ముందు చూపు చూసుకోవాకు. మనస్ఫూర్తిగా గుడ్డితనము, కుంటితనము, ఆ రోగం అర్పించేది కాకుండా హృదయపూర్వకంగా నీకు దేవుడు ప్రేరేపణిచ్చే కొలది, శక్తి కొలది నువ్వు అర్పిస్తున్నప్పుడు దేవుడు నీ అర్పణను చూసి ఆయన అర్పణను ఇంపైన సువాసనగా ఆగ్రానించి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిచర్యని, నీ సంఘాన్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి నువ్వు అర్పించే అర్పణ ఎంత క్వశ్చన్ కాదు, ఎంత అర్పణ. ఒక ఆమె ఉప్పు తీసుకొచ్చిందంట, అందరూ ఉప్పు తీసుకొచ్చారు. ఎంత అర్పణ, ఎటువంటి అర్పణ కాదు, అది ఎంత శ్రేష్టమైనది, ఎంత శ్రేష్టమైన మనస్సుతో అర్పించేది, అది దేవునికి ప్రాముఖ్యం. కాబట్టి మనం అర్పించేటప్పుడు చాలా జాగ్రత్త కలిగి దేవుడికి అర్పించాలి. ఎందుకంటే దాన్ని దేవుడు అంగీకరించునుగాక, దాని మీద లక్ష్యం ఉంచునుగాక. నువ్వు అర్పించిన అర్పణ మీద మనసులో పెడితే నీ కొరకు నువ్వు అర్పించిన అర్పణకు ప్రతిగా నువ్వు ఎంత అనుభవిస్తావు తెలియదు. దానికి ప్రతిగా నీకు ఏం మేలు చేస్తాడు తెలియదు. దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు దావీదు అంత చేసిన తర్వాత, అంత గొప్పగా ఏర్పాటు చేసిన తర్వాత చిన్న ప్రార్థన చేస్తాడు. దయతో నీ సన్నిధిలో నా సంతతి నిత్యము ఉండునట్లుగా జ్ఞాపకం చేసుకోవా అని అంటే, దావీదుకి దేవుడు ఎంత గొప్ప కృప చూపుతాడు తెలుసా? నువ్వు చేసిన మనవి నేను నీ సింహాసనం మీద ఒకడు ఉండక మానడు, నిత్యము నీ సింహాసనం స్థిరపరచబడునుగాక. చూడండి, అందుకనే అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి దేవుడిచ్చిన వాగ్దానం దావీదు దేవుని కొరకు హృదయపూర్వకంగా చేసిన దానికి దేవుడు అలాగ నెరవేర్చి ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవుని కొరకు మనము అలాగ ముందుకు సాగుటకు అప్పగించుకుందుముగాక. నేను ఒక మాట చెప్పాను మీకు, అయితే రెఫరెన్స్ చూపించి చెప్తాను. మనము 126 ఒకటో వచ్చిన 126 కీర్తన 1వ వచనం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు కల కనిన వారిని వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పు. అందరూ ఆమేన్ చెప్పి చప్పట్లు కొడదామా? గట్టిగా హల్లెలూయా. నిజంగా నేను అంటాను, ఇదంతా కూడా ఒక కళలాగానే ఉంది. ఈ దైవజనుల యొక్క అనుభవాలు, పరిశుద్ధుల యొక్క అనుభవాలు, పితరుల యొక్క అనుభవాలు మన అనుభవాలుగా ప్రభు మార్చి ఉన్నందుకు స్తోత్రం చెబుతాము. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా.
చివరికి ఒక్క మాట చెప్పుకొని ముగించేద్దాము. రెండవ దినవృత్తాంతంలో 5వ అధ్యాయంలో 14వ వచనం, 5:14. 2 దినవృత్తాంతాలు 5:14. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు ఇశ్రాయేలులకు జయమును, ఘనతను, గొప్పతనాన్ని ఇస్తున్న నిబంధన మందసము అది దావీదుపురంలో ఉంది. సొలొమోను దేవునికి ఎంతో గొప్ప మందిరాన్ని కట్టి ఆ మందిరంలో ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోకి నిబంధన మందసాన్ని తీసుకొస్తున్నాడు. ఎంత ఆర్భాటంతో తీసుకొస్తూ ఉన్నాడు. యాజకులు ఎంత స్తుతిస్తూ ఉన్నారు, అక్కడున్న యూదా వారు ఎంత స్తుతిస్తూ ఉన్నారు, అక్కడున్న పాటల పాడేవారు ఎంతగా ఆరాధిస్తున్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు, ఇదంతా కూడా ముందుకు సాగుతున్నప్పుడు దేవుని మందిరం నిబంధన మందిరంలో, దేవుని నిబంధన మందిరం అతి పరిశుద్ధ స్థలంలోకి దేవుని మందిరంలోకి వచ్చింది. ఆ దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు అప్పుడు జరిగిన కార్యాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. వారందరూ అలాగనే స్తుతిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ దేవుని మహిమతో నింపబడుతూ ఉన్నారు. వాళ్ళందరూ దేవుణ్ణి ఉత్సాహముతో అధికంగా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆత్మతో నిండుకుంటున్న సమయంలో అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండెను. హల్లెలూయా. యెహోవా తేజస్సు దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవనొల్లకపోయిరి. ఈ ప్రదేశమంతా, ఈ ప్రాంతమంతా కూడా, ఈ పట్టణమంతా కూడా యెహోవా మహిమ మేఘము ఆవరించునుగాక. యెహోవా మేఘము నిండునుగాక. యెహోవా తేజస్సు దేవుని మందిరమంతా నిండుకుంటున్నట్లుగా ఈ పరిచర్యలో, ఈ సేవలో యెహోవా యొక్క తేజస్సు యొక్క ప్రభావం నింపబడుతూ అది ఆవరిస్తూ వ్యాపించునుగాక, విస్తరించునుగాక. హల్లెలూయా. దీని కొరకు మనం అధికంగా దేవుణ్ణి స్తుతించాలి, అధికంగా దేవుణ్ణి ఆరాధించాలి, అధికంగా దేవుణ్ణి మహింపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా మోకరిస్తే ప్రార్థన చేసుకుందాము. ఇంకా అవకాశాలని ఇస్తే చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ సమయం లేదు కనుక అందరిని బట్టి నేనే చెప్తా ఉన్నాను. నిజంగా దేవుడు మనకి గొప్ప కార్యం చేసి ఉన్నాడు. ఆమేన్ చెప్దాం. అందరూ కూడా మోకరిద్దామా? నిలువు మొక్కల మీద మోకరిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిద్దాం. కృతజ్ఞతలు. ఆమేన్, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా వాత్సల్యముతో నీ కృపలతోనే నింపితివి. ఆశ్చర్యకరుడా వాత్సల్యముతో మా సభలను జరిగించితివి. అనంత మహిమ ప్రభావములు నేడు నిరతము యుగములు నీకేగా. అనంత మహిమ ప్రభావములు నేడు నిరతము యుగములు నీకేగా. ప్రభువా స్తోత్రము నీకే చెల్లించెదము అందరము. ఉతులు ప్రభువా నీకే చెల్లించెదము అందరము. అనంత మహిమ ప్రభావములు నిన్న నేడు నిరతము యుగములు నీకేగా. ఆశ్చర్యకరుణా వాత్సల్యముతో నూతన కృపలతో నింపితివే.
ఆశ్చర్యకరుణా వాత్సల్యముతో నూతన కార్యములతో నడిపితివే. వేదన రోదన ఆత్మ బలముతో రారద్రోలితివే. కన్నీరు తుడచితివే. వేదన రోదన ఆత్మ బలముతో పారద్రోలితివే. కన్నీరు తుడచితివే. ఆదుకుంటివిగా శ్రమలలో నీదు కృప చేత. ఆదుకుంటివిగా శ్రమలలో నీదు కృప చేత. నేడు స్తుతించుటకు నిన్ను పాడి పొగడుటకు. నేడు స్తుతించుటకు నిన్ను పాడి పొగడుటకు. నేడు స్తుతించుటకు నిన్ను. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య జ్యోత్స్న సహోదరి ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం. జీవాధిపతి మీకు వందనాలయ్యా. జీవం గల తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా తండ్రి 3 దినాల కూటాలను ప్రభువా ఆశీర్వాదకరంగా జయకరంగా మహిమకరంగా మీరు జరిగించి ఉన్నారు. అందును బట్టి నీకు వేవేలాది కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా లెక్కలేనన్ని స్తోత్రాలు స్తుతులు అర్పించుచున్నాం ప్రభువా. ఈ దినమున ప్రభువా నిన్ను స్తుతించినట్లుగా ప్రభువా నీ గొప్ప కార్యములను చేసి ఉన్నావయ్యా. మేమైతే కలకనిన వారి వలె ఉన్నాం తండ్రి. అయ్యా మీ కొందనాలు. అయ్యా మీరు మాకు సామర్థ్యం ఇచ్చి మీ శక్తినిచ్చి మీ కృపనిచ్చి ప్రభువా అయ్యా సమస్తం మా చేత మా అయ్యా తండ్రి మా జరిగించి ఉన్నారు తండ్రి. మీకే సర్వ ఘనత మహిమ ప్రభావాలయ్యా. అయ్యా అధిక శక్తి సంపన్నుడవయ్యా. అధిక స్తోత్రాలకు పొందనర్హుడైన దేవుడవు ప్రభువా. అయ్యా యెహోవా మాకు కాదు, యెహోవా మాకు కాదు. నీ ఘనమైన నామానికి మహిమ వచ్చినట్లుగా ప్రభువా నీ కార్యములను జరిగించావయ్యా. అవును తండ్రి. అయ్యా తండ్రి ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ ఎన్ని ప్రతికూలతలు వచ్చినప్పటికీ ప్రభువా అయ్యా దావీదు మహారాజు చెప్పినట్లుగా నా చుట్టూ అయ్యా శత్రువులు చుట్టుకొని ఉన్నను నా తల ఎత్తువాడు ఆయన మందిరంలో బలులర్పించినట్లుగా నన్ను తల ఎత్తువాడు ఆయనని చెప్పినట్లుగా ప్రభువా అవునయ్యా ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ ప్రభువా ఈ దినమున ప్రభువా నీ మందిరంలో బలులు అర్పించినట్లుగా నిన్ను స్తుతించినట్లుగా తండ్రి మమ్మల్ని నిలబెట్టినందుకే నీకు స్తోత్రములు కృతజ్ఞతలు ప్రభువా. అయ్యా చనుపాలు విడిచిన బిడ్డ తల్లి యొద్ద ఉన్నట్లు ప్రభువా మేము నిన్ను మాత్రమే ఆశ్రయించి ఉన్నామయ్యా. నీవు తప్ప మాకు వేరొక ఆధారం లేదు తండ్రి. నీవే మాకు బలమైన ఆశ్రయము, మా జయ ధ్వజము నీవై ఉన్నావయ్యా. ఈ సంవత్సరం వాగ్దానం చేసిన రీతిగా ప్రభువా జయ ధ్వజముగా ఉన్నావు తండ్రి. అయ్యా నీ పరిచర్య పట్ల మీరు తండ్రి అయ్యా చెప్పి చేసిన వాగ్దానమును బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. అవునయ్యా బలులు అర్పించువారు ప్రభువా అయ్యా తండ్రి అర్పణలు అర్పించువారు స్వరములు అయ్యా విమోచించబడి చెరలోనున్నవారు విమోచించబడి తిరిగి వస్తారని చెప్పినట్లుగా ప్రభువా నీ కార్యములను జరిగించ మొదలు పెట్టి ఉన్నావయ్యా. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇంకను ప్రభువా దావీదు మహారాజు వలె మేము చేసింది అయ్యా తండ్రి ఏ మాత్రమును లెక్కలోనిది కాదు ప్రభువా. ఇంకను ప్రభువా నువ్విచ్చిన సంవత్సరముల్లో ప్రభువా నీవిచ్చిన కృప కొలది శక్తి కొలది అయ్యా ప్రయాస పడుటకు ప్రభువా ప్రతి ఒక్కరికి మీ కృప దయచేయండి. పరిచర్యలో ఉన్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తండ్రి ప్రభువా అయ్యా క్రీస్తునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చే దేవుడవయ్యా. అయ్యా నువ్వు ప్రభువా అయ్యా తండ్రి మరిచిపోవుటకు నువ్వు అన్యాయస్తుడైన దేవుడు కాదు ప్రభువా. అయ్యా నీ బిడ్డలకు ప్రతి కార్యాన్ని సఫలపరచండి అయ్యా. అన్య జనులు తెలుసుకొనున్నట్లుగా గొప్ప కార్యములు చెయ్య మొదలుపెట్టి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు కృతజ్ఞతలు ప్రభువా. అయ్యా ఇంకను ప్రభువా అయ్యా సంఘాన్ని పరిచర్యలు మీరు దీవించండి ప్రభువా. ఏక మనసు ఏక ఆత్మను ఉంచండి అయ్యా.
అయ్యా సత్యమునకు స్తంభముగా ప్రభు ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టండి అయ్యా. సత్యానికి సాక్షులుగా చేయండి ప్రభు. ఈ పరిచర్యలు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ పనిని మీరు జరిగించే దేవుడవయ్యా. అయ్యా తండ్రి, సహోదరుని ప్రభు ఎదిగిన మొక్కలుగా నగరకై చెక్కబడిన మూల కంబాలుగా మీరు సిద్ధపరచండి తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా అన్ని విషయాల్లో ప్రభు అయ్యా తండ్రి ప్రభు మీరే అర్హులు ప్రభు. అయ్యా నా తండ్రి, సమస్త ఘనతకు మీరే పాత్రులు ప్రభు. అయ్యా మేము నరమాత్రులం అయ్యా. అయ్యా నా తండ్రి, మేము ఏ పాటి వారం తండ్రి. అయ్యా మీరు జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇంకను అధిక కృప అనుగ్రహించి మీ సేవకులను మీరు ఇంకను బలపరిచి బహుబలముగా అయ్యా పరిచర్యలో మీరు ఇంకను బలంగా వాడుకోండి ప్రభు. ఈ పరిచర్యలను విస్తరింప చేయండి, విశాలపరచండి అయ్యా. అయ్యా పరిచర్యలో ఉన్న ప్రతి కుటుంబాలను కూడా బలంగా మీరు నిలబెట్టుకొని ఆశీర్వదించి దీవించమని ప్రభు అయ్యా ప్రార్థిస్తూ అయ్యా ఈ కృతజ్ఞత కూడికలో ప్రభు ఇంతవరకు మీరే తోడయండి అయ్యా నడిపించి జరిగించి ఉన్నందుకై మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మహోన్నతుడా, నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మహాగణుడును మహోన్నతుడును మహారాజును నిత్య నివాసనని సెలవిచ్చిన నీవు ఎన్నిక లేని మమ్ములను దీనులుగా నిన్ను ఆశ్రయించినప్పుడు నువ్వు జరిగించిన కార్యము కొరకు కృతజ్ఞతలు చెల్లించుటకు మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను అయ్యా. నీ బిడ్డలందరంగా మేము నాయన మీ సన్నిధిలో నిన్ను స్తుతించి మహిమపరిచి కృతజ్ఞత హృదయంతో నిలిచి ఉన్నామయ్యా. ప్రతి హస్తమును నువ్వు చూసి ఉన్నావయ్యా, ప్రతి ప్రాణమును నువ్వు చూసి ఉన్నావయ్యా, ప్రతి బిడ్డ యొక్క ప్రయాసమును భారమును గుప్పిలను నువ్వు చూసి ఉన్నావయ్యా. సర్వ సమృద్ధితో నింపండి ప్రభువా. మీరు వాగ్దానం చేసినట్లుగా పట్టజాలన విస్తారమైన సమృద్ధి దీవెనలతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. ఆకాశ వాకిండ్లు విప్పు ప్రభువా. ఇంకొను బిడ్డలు ఇంకొను పూర్ణ ఔదార్య భాగ్యము గలవారిగా నాయన అనేకులకు ఆశీర్వాదకారకమైన పరిచర్యగా ఈ పరిచర్య అనేకులకి ఆహారముగా ఆశీర్వాదకరంగా అద్భుతములు సూచనలు మాత్కార్యములు అపోస్తలుల పరిచర్యగా విరవబడి పంచబడును గాక అని ప్రార్థిస్తూ నీ చేతుల్లోకి సమర్పిస్తున్నామయ్యా. మా ప్రియ బిడ్డల కుటుంబములను అయ్యా, నీ ప్రియ కుమారులను కుమార్తెలను స్వామి నా ప్రియ సంగమాన్ని చెప్పుకొనున్నట్లుగా నీ బిడ్డలు నీ ఎదుట ఉండాలి ప్రభువా. దేవుని పట్టణమా అని చెప్పుకున్నట్లుగా నీ బిడ్డలను ఎదుట ఉండాలయ్యా. అయ్యా 3 దినములు మీరు ఆశీర్వదించి దైవజనులు మీరు బహుబలముగా వాడుకొని ప్రభువా మీ పరలోకపు వర్తమానములను సియోనులో నుంచి మీరు పంపినందులకు స్తోత్రమయ్యా. దైవజనులను బట్టి స్తుతిస్తూ ఉన్నామయ్యా. వారు నాయన వెంటనే స్పందించిన ఆయన ఎంతో భారము కలిగిన ఆయన అయా నా తండ్రి నడిపించబడి ఉన్నారు ప్రభువా. అయా కృతజ్ఞతలు ఇంకా బహుబలంగా వాడబడినట్లుగా మీరు ఆశీర్వదించండి, వారి పరిచయలు దీవించండి ప్రభువా. అయా స్తోత్రం అయ్యా. ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఎన్ఎస్ట్ పాల్ గారి అయా షాలో మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న 2-3 తారీఖుల్లో జరుగుతున్న యవ్వనస్తుల కూటములను నాయన తీర్మాన పండగలుగా నాయన అయా వారు నిర్వహిస్తుండగా అయా యవ్వన బిడ్డల కొరకు ఎంతో భారం కలిగిన దైవజనుని యొక్క ప్రయాసను షాలో మినిస్ట్రీస్ ద్వారా అయా జరిగించబడుచున్న ఆ 2 దినముల ప్రార్థనను ఆశీర్వదించమని యవ్వనస్తులను ప్రభువా బలవంతులుగా నీ ఎదుట నిలవబెట్టుటకు నాయన అయా భారం కలిగిన దైవజనుల చేతులను దైవజనుల ద్వారా మీరు జరిగించబోతున్న కార్యములను మీరు ఆశీర్వాదకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. యవ్వన బిడ్డలను సిద్ధపరిచి అనేకులను నడిపించండి. నలుదిక్కుల నుంచి బలవంతులుగా నీ కొరకు బలమైన సైన్యము మంచి సైనికులు మా సైన్యముగా నిలవబడినట్లుగా నాయన మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దైవజనులు ఎన్ఎస్ట్ పాల్ గారిని మీరు ఆశీర్వదించండి. బహుబలంగా వాడబడినట్లుగా జరిగించబడినట్లుగా ఏ కొదువ లేకుండా సమస్తము సమృద్ధిగా జరిగించబడినట్లుగా ఆశీర్వదించమని వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలపరచమని నీ హస్తాలకి సమర్పిస్తున్నానయ్యా. మా ప్రియ బిడ్డల ఆయా కుటుంబములన్నింటిని బట్టి అయ్యా వారి ద్వారా నువ్వు జరిగించిన కార్యములను బట్టి మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం చెబుతాము. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధ అన్యోన్య సహవాసము సముఖము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలమైన రాకడ పర్యంతరం తోడండి నడిపించును గాక. ఆమేన్.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు. అందరికీ భోజనాలు ఉన్నాయి, సహకరించండి.